తను అనుకున్నది అనుకున్నట్లుగా, తను కోరుకున్నట్లుగా రెడ్డి ఆ పేరుని సార్థకం చేసుకోవడానికి ముద్రగడ రెడ్డిగా ఆయన గెజిట్ నోటీస్ ఇచ్చారు. దానికి ఓకే అయింది. ఇంకెక్కడి నుంచి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి కింద కొనసాగుతారు. ఇక తనను టార్గెట్ చేస్తున్నారు, నన్ను జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం టార్గెట్ చేసినా అసలు పట్టించుకునే పనే లేదు, తగ్గించుకునే పనే లేదని కొడాలి నాని గారు ఇప్పటివరకు కూడా చాలామంది స్తబ్దంగా ఉన్నారు, ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురయ్యి కలుగుల్లో దాక్కున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి కొడాలి నాని గారు తనదైన స్టైల్లో చంద్రబాబు నాయుడు గారి మీద విసురులు విసురుతున్నారు. సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్న అంశాలు. మనతో పాటుగా తెలగపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. చంద్రబాబు నాయుడు గారు మార్కు పాలన ఏదైతే ప్రజల కోసం వాళ్ళు ఇబ్బందులు తెలుసుకోవడానికి ఈ నిర్మించిన ఆ భవనాన్ని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం దాన్ని కూల్చడం. ఆ శిథిలాల దగ్గర ఈరోజు ఈయన సందర్శన, తర్వాత శంకుస్థాపన పాఠానికి వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం, అక్కడ నేల తల్లిని ముద్దాడడం, ఆ మట్టిని స్ఫురించడం, ఇవన్నీ కొనసాగింపు కింద భావించాలి. హర్షణీయమే. ఎందుకంటే ప్రజావేదిక కూల్చడం అన్నదాన్ని ఎవరు హర్షించలేదు. తొలగించడం కూడా కాదు, అది లేకపోతే పక్కన పెట్టడం కూడా కాదు, కూల్చడం. అక్కడ ఇంకా అనేక శిథిలాలు కూడా అలాగే అట్టు పెట్టడం. పోనీ దాన్ని కూడా తీసేయలేదు, ఎందుకంటే కావాలని అక్కడ అలా అట్టు పెట్టారు. మొన్ననే ఆయన మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి ప్రసాద్ చెప్తున్నారు కదా, అక్కడ జగన్ సమావేశం పెడతానంటే నేను చాలా సంతోషించాను, ఆ తర్వాత నాకు తెలిసింది అది అవగానే కూల్చేస్తారని, నాకు చాలా ఇది చాలా పొరపాటు అనుకున్నాను. కానీ ఆయన నిర్ణయం తీసుకున్నాక ఏం చేయలేకపోయాం. ఆయన రోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడి ఇక్కడ చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఈవెన్ మనం కూర్చున్న స్ట్రక్చర్ కూడా అలాంటిదే, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దిస్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిమాలిష్డ్ అన్నట్టు. నిజానికి కొత్త పాలనకు అది మామూలుగా కూడా చెయ్యరు, కొంచెం సాంప్రదాయాలు ఇవన్నీ నమ్మేవాళ్ళు. ఎనివే అప్పటి నుంచి అలాగే ఉంది. తెలుగుదేశం కోణంలో అది విధ్వంసంతో మొదలైంది ఇప్పుడు, కాబట్టి దాన్ని అలాగే అట్టిపెట్టడం అన్నది అది చూసినప్పుడంతా అది జగన్ యొక్క శైలి ఇది అని చెప్పడానికి దాన్ని ఒక సింపుల్గా అట్టిపెట్టాలనేది అది వ్యూహాత్మకమైన నిర్ణయం జరిగింది కూడా ఉంది కాబట్టి. సో చంద్రబాబు నాయుడు ఆలోచించే ఈ పని చేశారనుకోవాలి. రెండోది శంకుస్థాపన స్థలం కూడా, నేను కూడా నా పుస్తకం రాసినప్పుడు అక్కడికి వెళ్ళి నా బొమ్మలు ఉన్నాయి నా పుస్తకంలో కూడా. అక్కడ అప్పటికే కొంచెం ఇదిగా ఉంటే అక్కడ ఉన్న పోలీసులతో కూడా మాట్లాడేదో చేయమన్నాను అప్పుడు కొంచెం సరిగా మ్యూజియం లాగా వెళ్ళి చూస్తుండేవాళ్ళు అప్పుడు. సో ఆయన మళ్ళీ వెళ్ళారు, ప్రజలు కూడా స్వాగతం పలికారు. అమరావతికి మళ్ళీ పునఃప్రారంభము, కొత్త వెలుగులు తీసుకొని రావడం అది స్వాగతించదగింది. అది ప్రజల తీర్పును కూడా ప్రతిబింబిస్తుంది. సో అమరావతిలో చంద్రకాంత్ అనుకోండి, ఈ ఎన్నికల తీర్పు తర్వాత ఈసారి వేగంగా దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా త్వరితంగా చేయటం అవసరమైన మటుకు అందరూ కోరుకుంటారు. అక్కడ ఆయన అభిమానించే వాళ్ళు, ఉద్యమకారులు అందరూ అనేక కారణాల వల్ల. ఈ పరిణామాల్లో ఒక కారణం ఆలస్యం కూడా, అవును, మొదటిసారి. కాబట్టి అమరావతి వేగం పుంజుకోవాలి. అది రాజధానిగా, ఏకైక రాజధానిగా, ఆర్థిక రాజధానిని విశాఖపట్నాన్ని అన్నప్పటికీ ఏకైక రాజధానిగా అమరావతి నిర్మించడం. ఇక్కడ రెండు అంశాలు గుర్తించాలి. రాజధాని నగరంగా అమరావతిలో ఒక క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ అనండి, లేకపోతే ప్రైమ్ క్యాపిటల్ అనండి, దాన్ని త్వరగా పూర్తి చేయడం ఒకటి. దాని చుట్టూ విస్తృతమైన అమరావతి నగరము, ఆ తర్వాత ఇంకా అది ఒక ఫేజ్ 2. కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2 అన్నది చాలా జాగ్రత్తగా చేయాలి. మంత్రి నారాయణ కూడా ఒక 2.5 ఏళ్లలో ఇది పూర్తి అవుతుంది, సుమారు 49,000 కోట్లు అన్నారు. అవి వేగంగా జరగాలని చెప్పి మనం కోరుకోవాలి. ఇంకొకటి కూడా పాలకులు ఎప్పుడూ అర్థం చేసుకోవాలి, ఏ పార్టీ వాళ్ళైనా కానీ ప్రజల తీర్పే ప్రజాస్వామ్యంలో అత్యున్నతం అవుతుంది తప్ప వాళ్ళ ఇష్టాలను బట్టి అప్పటికప్పుడు ఏదో చేస్తే జరిగిపోవు, ఆగిపోవు. చరిత్ర అలా ఉంటుంది. అది మళ్ళీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల రాజధానులు మనకు కొంచెం ఆందోళన కలిగిస్తాయి, ఇప్పటికి కూడా పూర్తి స్థాయి రాని ఉన్నాయి. కాబట్టి అమరావతి అనేది ఇంకా ఇప్పటి నుంచైనా వేగంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. సార్ ఆయన మొదటి దీని మీద నేను ఈ సందర్భంలోనే వీక్షక మిత్రులకు ఇంకో విషయం కూడా చెప్తాను. నేను ఎప్పుడో చేసిన ఒక ప్రయోగాన్ని ఉపయోగించి అదే పనిగా దాన్నే కొంతమంది అదే పనిగా చేస్తుంటారు. ఇప్పుడు అనవసరం చరిత్ర, మళ్ళీ 3వ దశకు వచ్చాం కాబట్టి
అమరావతి ఆ తర్వాత సమరావతి అయింది. అక్కడ జనం పోరాటాలు చేశారు, వాళ్ళ మీద దాడులు చేశారు. అవి సంవత్సరాలు 2 ఏళ్ళు 2020లో మొదలైంది మీరు అన్నట్టుగా. ఏది దాన్ని మార్చాలనే ప్రయత్నం. కాబట్టి దీన్ని కొనసాగించి ఇంక మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద, కేంద్రం మీద ఉంది ముఖ్యంగా. ఇక్కడ కేంద్రంతో సంబంధం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ డబ్బు కావాలి ముఖ్యంగా. ఇప్పుడు 49,000 50,000 కావాలన్నా, కోట్లు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు కదా. కాబట్టి ఒక రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ముఖ్యంగా. అప్పుడు అది వరకు 2,500 కోట్లు ఇచ్చామని ఏదో చెప్పేవాళ్ళు. అందులో కూడా 1,500 కోట్లు వెంకయ్య నాయుడు ఇచ్చారు అర్బన్ డెవలప్మెంట్, డ్రైనేజ్, దానికోసం ఆయన అర్బన్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు. కాబట్టి కేంద్రం 1000 కోట్లతోనూ 1,200 కోట్లతో ఒక రాజధాని ఎలా పూర్తి అవుతుందండి? కాబట్టి దానికి కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో రాష్ట్ర మంత్రి తరఫున కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన అంశాలు ఏదైతే అమరావతి పూర్తిగా అవ్వలేదు, టెంపరీ బిల్డింగ్లే పెట్టించారు, ఇలాంటివి ఇంకా 2029కి అవకాశం లేకుండా చేసే ఛాన్స్ ఉంటుంది. 29 దాకా కూడా ఉండకూడదు కదా. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం 2.5 ఏళ్ళు ఇప్పుడు షేర్వాల్ టెక్నాలజీతో ఈ ప్రజాప్రతినిధులు, తర్వాత ఐఏఎస్లు, వీళ్ళ బిల్డింగ్లు 60-70% పూర్తి అయ్యాయన్నారు. 60-70% పూర్తి అయినప్పుడు